జై గురుదేవ. గురువులు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓంకారాన్ని ఎందుకు ధ్యానించాలి అనేది ప్రశ్న. అకారము నుండి ఆని, ఉకారము నుండి ఊని, మకారము నుండి మాని, ఆ ఉ మా అనే 3 దివ్యమైన అక్షరాల కలయిక అయిన ఓంకారము లేదా ప్రణవము ఆధ్యాత్మిక అనుభవపు బీజము. శ్వాసక్రియను నియంత్రిస్తూ మనసుతో దీనిని జపించడం వలన మనుషులు భౌతికగ్రస్తమైన ఆ మనసును అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. గొప్ప యోగుల అనుభవంతో రూపొందించబడిన ఈ విధానము అలౌకికమైనది అయినప్పటికీ సమాధి ముగ్ధులు కావడానికి యాంత్రికమైనదిగా ఉంటుంది. మనసు లేదా కోరికను ఎవ్వరూ ఆపలేరు, కానీ ఆధ్యాత్మిక అనుభవం కోసం కలిగే కోరికను వృద్ధి చేసుకోవడానికి మనసు యొక్క గుణాన్ని మార్చుకోవాలి. మనసు జ్ఞానేంద్రియాలకు ఆధారమై ఉంది కనుక ఆలోచన, అనుభవము, కోరికల గుణము మారినప్పుడు సహజంగానే ఇంద్రియ కర్మల గుణం కూడా మారుతుంది. ఓంకారము దివ్యమైన నాదమునకు బీజమై ఉంది. ఓంకారము మాత్రమే మనసు మరియు ఇంద్రియములలో మార్పును తీసుకురాగలుగుతుంది. మనోవైకల్యం కలిగిన వాడు కూడా దివ్యమైన నాద చికిత్స ద్వారా స్వస్థుడు కాగలుగుతాడు. భగవద్గీతలో ప్రణవం అనేది పరతత్వపు ప్రత్యక్ష ప్రాతినిధ్యంగా అంగీకరించబడింది. పరమేశ్వరుని పవిత్రమైన నామాన్ని నేరుగా కీర్తించలేని వారు ఈ ప్రణవము లేదా ఓంకారాన్ని జపించవచ్చు. ఓం అంటే ఓ ప్రభు అని పరమేశ్వరుని సంబోధించడం. హరి ఓం అంటే ఓ ప్రభు శ్రీహరి అని అనడము. భాగం ప్లస్ వంతు అనే దివ్యమైన నామము పరమేశ్వరుడితో సమానమైనది. అయితే తమ అసంపూర్ణమైన ఇంద్రియాల ద్వారా పరమేశ్వరుని రూపాన్ని కానీ నామాన్ని కానీ అనుభూతి చెందడానికి అశక్తులైన వారికి యాంత్రికమైన ఈ విధానము ద్వారా శ్వాసక్రియను నియంత్రిస్తూ మనసులో ప్రణవం జపిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహము తప్పక కలుగుతుంది. ఇంతకు పూర్వము ఎన్నోసార్లు వివరించబడినట్లు దేవదేవుని అలౌకికమైన నామము, రూపము, లక్షణములు, లీలలు మొదలైనవి భౌతికమైన ఇంద్రియాలతో అవగతం కాకపోవడం వలన ఇంద్రియ కలాపాలకు మూలమైన మనసు ద్వారా అటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించడం అవసరమై ఉంది. పరతత్వం అయి ఉన్న ఆ పరమేశ్వరుని భక్తులు నేరుగా వారి మనసులో నిలుపుకుంటారు. అటువంటి ధారణ చెయ్యలేని వారు పురోగతి చెందాలంటే వారి మనసుకు నిరాకార తత్వము పరంగా అభ్యాసం చెయ్యాలి. శుభం భూయాత్.